హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్పిలేటి. ఫ్రెండ్స్, మీరంతా కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే అందరికీ తొలి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. బయట ముగ్గు అయితే మొత్తం కూడా కడిగేసుకొని శుభ్రంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ముగ్గు ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి అయితే శుక్రవారం అలా ట్రై చేశాను. ఇంకా ఇక్కడ వచ్చి అయితే దేవుడి సామానం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి దేవుడి సామానం క్లీన్ చేసుకుంటాక అయితే అవ్వలేదు, అందుకని చెప్పి ఇంకా హడావిడిగా అయితే దేవుడి సామానం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఉన్న పని అంతా కూడా అయిపోయిందనమాట. మార్నింగే ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు. ఇంకా చాలా వర్క్ అయితే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేవంగానే కూడా మొత్తం అంతా మొదలు పెట్టుకునేసరికి ఇంకా ఇల్లంతా కూడా నీట్గా కంప్లీట్ అయిపోయి దేవుడి సామానం దగ్గరికి వచ్చేసరికి అయితే మనకి ఇప్పుడు ఎంత 7:30 ఎంతో అవుతుందండి. ఇంక ఇప్పుడు అనేసరికి ఇవైతే చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మనకి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే పూజ వీడియో తీయడానికి నాకు ఇంకా ఎవరు లేరనమాట దగ్గర. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు, అందుకని చెప్పి అయితే ఇంకా వీడియో నేనే షూట్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం గడపలకి కూడా పసుపు పెట్టేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసి అయితే చూడండి, మా బన్నీగాడైతే వాడికి కూడా స్నానం చేయించారనమాట. చేయించితే ఇల్లంతా కూడా ముగ్గులు పెడితే శుభ్రంగా తొక్కేసాడండి. తొక్కేసి మొత్తం కూడా చిన్న పిల్లలు చేసినట్టు చేశాడు. ఇంకా గ్రైండర్కి కూడా నేను బొట్టు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మనకి ఫ్రంట్ గుమ్మం దగ్గర వచ్చి అయితే నేను సత్యనారాయణ స్వామి ఫోటో అయితే పెట్టుకుంటాను కదా, అక్కడ కూడా నేను ఆయనకు కూడా బొట్లు అయితే పెట్టేసుకొని పువ్వులు పెట్టేశాను. చామంతి పూలు అయితే తెప్పించాను. అయితే అవైతేనే అందంగా బాగుంటాయి కదా శ్రావణ మాసంలో, అవే చాలా హైలైట్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి అయితే చిన్న కృష్ణుల వారు ఉంటారనమాట, ఆయనకు కూడా పువ్వు అయితే పెట్టేశాను. ఇంకా ఫైనల్గా అయితే ఆవు పాలు అయితే తెప్పించి పాలల్లో బియ్యం అయితే వేసానండి. పరమాన్నం తయారు చేశాను. ఇంకా ఈ వారం నైవేద్యం అయితే అది పెట్టుకున్నానమాట. ఇంకెలాగా మనం పూజ రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఎలాగా ఇంకా చేసుకుంటాం కదా అని చెప్పి అయితే ఇవైతే పెట్టుకున్నాను. నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కొన్ని సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి సంబంధించి. ఇంకా అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే ఫైనల్గా చూడండి దేవుడు ఎంత నిండుగా బాగున్నారో. ఇంకా ఇవన్నీ కూడా నీట్గా అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా దేవుడు ఈ సిల్వర్ ఏమీ తీయలేదనమాట పూజ కోసం అయితే. ఇంకా వరలక్ష్మి వ్రతానికి అయితే అలా ఉంచేసాను. ఒక్క వెండి బౌల్లో అయితే నేను అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకున్నాను. ఇంకా పాతి కూడా ఉన్నాయి కానీ ఇంకేమీ తీయలేదు ఈరోజు. ఇంకా ఉన్న వాటితోటి అడ్జస్ట్ అయితే చేసేసాను అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే కంప్లీట్ అయింది కదండి. ఇంకా వంట అయితే చేసుకోవాలండి. అసలు ఇప్పటికి వచ్చి చాలా నీరసం వచ్చేసింది అనమాట. నైట్ అంతా కూడా నాకు బాగాలేదండి, చాలా నీరసంగాను ఏదో అలర్జీగా ఉన్నట్టుంది. కాకపోతే ఇంకా మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారండి మన వర్క్ అనేసరికి. అందుకని ఏదో ఓపిక చేసుకుని అలా లేచి అయితే ఇంకా బెడ్షీట్స్ అవి తీసేసి ఇంకా ఇల్లు అనేది క్లీన్ చేసుకొని వచ్చి ఇంక ఇప్పటికైతే కంప్లీట్ అయింది. ఇంకా నాది అయిపోయింది కదా. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ అయితే ఒక్క ఆవిడైనా సరే చాలా బాగా చేసుకుంటుంది. చూడండి పూజ అన్ని రకాలు చేసిందండి. అన్ని రకాలు చేసుకొని అయితే చేసుకుంటుందండి. చాలా ఓపిక అనమాట. అంత ఓపిక అయితే నాకు లేదు. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అయితే నేను చేసుకోవచ్చు అనుకున్నాను. ఇంకా అమ్మ ఏంటంటే టైం కుదిరింది కదా అని అమ్మ అయితే చేసేసుకుంటున్నారు. ఇంకా నేనైతే చేసుకోవాలన్నమాట. మన పూజ అయితే ఉంది. ఇక చూడండి అమ్మ కూడా రూపు తెచ్చుకున్నారనమాట. ఎందుకంటే మనకి రూప్ అనేది చాలా హిందువుల్లోనూ రూప్ అనేది చాలా విశిష్టంగా అయితే తీసుకుంటారు కదా, అందుకని చెప్పి అమ్మ కూడా తీసుకున్నారు రూపు. అంటే అమ్మ నేను కూడా ఇద్దరం ఒకేసారి తీసుకున్నామండి. ఇంకా నేనైతే తర్వాత చేసుకుంటానన్నాను. ఇంకా అమ్మ అయితే చేసేసుకున్నారు. చూడండి చాలా బాగా అలంకరిస్తారనమాట. పువ్వులనే చాలా తీసుకొస్తారండి. ఎక్కువ పువ్వులు అయితే తీసుకొచ్చి చాలా బాగా చేసుకుంటుంది. ఫ్రూట్స్ మనకి ఇంకా ఏంటి బూర్లని గారెలని చాలా రకాలైతే చేశారు. చూడండి రూపు ఎంత బాగుందో. ఇంకా నన్ను అయితే 9 పీటలు దారం అయితే పోయమ్మ రూపు వేస్తానన్నారు. ఇంకా అవన్నీ కూడా రెడీ చేసేసి అక్కడ ఆవిడ చేసేసుకుంటున్నారు. ఇంకా నేనైతే వెళ్ళి ఏం చేశానంటే కొంచెం రూపు ఎక్కిచ్చానండి అంతే. ఆవిడకి ఇంకా అంతకుమించి సాయం నేను ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇంకా నాకు పని అవ్వలేదు. నాకు అయ్యేసరికి చాలా టైం పట్టేసింది. ఇంకా బయట చూడండి రోలుకి చక్కగా బొట్లు అయితే పెట్టింది. బొట్లు అయితే పెట్టేసేసి పువ్వులు అయితే పెట్టింది. చాలా బాగుంది. ఇంకా
మనకి ఈ పూజ చేసుకుంటాకి ఈ వాతావరణానికి తోడు వర్షం అయితే వచ్చేస్తుందండి. బయట అంత ఇదిగా ముగ్గు పెట్టాం కానీ అసలు ముగ్గు అనేది ఏమీ లేదండి, మొత్తం పోయింది. ఇంకా అమ్మవారికి చీర కూడా పెట్టేస్తారండి. ఇంకా అమ్మవారికిని అంటే అమ్మ తీసుకున్నారు, ఇంకా అమ్మవారి దగ్గర పెట్టారు. ఆవిడకి నాకు కూడా సేమ్ శారీస్ తీసుకున్నారనమాట. ఇంకా నాకు అనేసరికి ఇస్తానన్నారు శారీ, ఇంకా ఇవ్వలేదు. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్లో అయితే మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.